లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, ఉపాయం. పూర్వం భరతవంశానికి చెందిన రాకుమారులు అందరూ కలిసి సరదాగా బంతి ఆట ఆడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు బంతిని తంతున్నారు. అట్లా బంతి భీముడి దగ్గరకు వచ్చింది. భీముడు బంతిని గట్టిగా తన్నాడు. దెబ్బకి బంతి పైకి ఎగిరి అల్లంత దూరాన ఉన్న బావిలో పడింది. అందరూ ఆ నూతు చుట్టూ చేరి బంతిని పైకి తీయడానికి ప్రయత్నించారు. చివరకు సాధ్యం కాదని బిక్కమొహం వేశారు. ఇంతలో ఆ దారిన పోతున్న ఒక వ్యక్తి రాకుమారులను చూసి విషయం అడిగి తెలుసుకున్నాడు. అతడు చాలా సన్నగా పీలగా బాణాలు పట్టుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి అక్కడ ఉన్నవారంతా రాకుమారులని గ్రహించాడు. మీరంతా విలువిద్యలో ఆరుతేరిన రాకుమారుల్లా ఉన్నారు, బంతిని ఎలా తీయాలో తెలియడం లేదా అని ఆశ్చర్యంతో అడిగాడు. రాకుమారులందరూ తెలియదు అన్నట్లుగా తలూపారు. అయితే చూడండి అంటూ విల్లు అందుకొని ఒక బాణాన్ని నేరుగా బంతికి తాకేలా వేశాడు. ఆ బాణానికి తాకేలా మరొక బాణం వేశాడు. అట్లా ఒక బాణం తర్వాత మరొక బాణం వదిలాడు. అట్లా బాణాల గొలుసు తయారైంది. దాంతో బంతిని పైకి లాగి రాకుమారులకు అందించాడు. ఇంతలో విషయం తెలుసుకున్న భీష్ముడు అక్కడికి చేరుకున్నాడు. అక్కడున్న ఆ వ్యక్తి విలువిద్యలో గొప్ప గురువు ద్రోణాచార్యుడు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఆయన అప్పటికే ద్రోణుని ప్రతిభను గూర్చి విని ఉన్నాడు. వెంటనే ద్రోణాచార్యునికి నమస్కరించి, ఈ పిల్లలు మా మనుమలు, వీరిని మీ శిష్యులుగా స్వీకరించి విలువిద్య నేర్పించండి అన్నాడు. అప్పటి నుంచి ద్రోణుడు భరతవంశీయులకు విలువిద్య గురువుగా ప్రసిద్ధికెక్కాడు.